సో హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు న్యూ ఇయర్, సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేయడానికి అయితే వచ్చిన శ్రీ సాయి దర్శిని హోటల్కి. సో టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి బయటికి వెళ్తాం. చూసుకోవచ్చు గైస్ మొత్తం ఎంతమంది రష్ ఉన్నారో. అండ్ లోపల రూమ్ కూడా ఉంటుంది, మొత్తం ఫుల్ రష్ ఉంది. హోటల్కి మొత్తం దావత్ వేయాలా. సో అంతమంది రష్లో తినేంత ప్లేస్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పార్సల్ తీసేసుకున్నా, ఇప్పుడు ఇంటికి పోయేసి తింటా. సో గైస్ ఈరోజు అయితే న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ అంటే ఏముండదు, అంత పెద్దగా ఏం చేంజ్ ఉండదు. నీ లైఫ్లో నీ మైండ్ సెట్ చేంజ్ అయ్యే వరకు నువ్వు చేంజ్ కావు, నీ లైఫ్ చేంజ్ కావు. న్యూ ఇయర్లో జస్ట్ క్యాలెండరే మారుతుంది. అంటిల్ దాన్ నీ మైండ్ సెట్ మారే వరకు. చూడండి బయట చూడండి ఎట్లుంది. సేమ్ అదే ప్రకృతి, అదే మనుషులు, అదే షాపులు, అంతా అదే ఉంటుంది. ఇక రాశాం కదా మన గాయస్కి న్యూ ఇయర్కి ఏమన్నా కొంచెం మంచి ముచ్చటలు చెప్పు. మంచి ముచ్చటలు అంటే ఏం లేవు. న్యూ ఇయర్ అంటే నాకు నచ్చదు. ఎందుకంటే మళ్ళీ డిసెంబర్ అయిపోతుంది, మళ్ళీ జనవరి నుంచి రావాలి. జనవరి ఫిబ్రవరి మళ్ళీ కౌంట్ చేసుకుంటా రావాలి. మరి అట్లనే వస్తాం. లేకపోతే నీకోసం జనవరి కాకుండా వేరే మంత్స్ నేమ్స్ తయారు చేయాలి. చేయాలి మరి ఊకే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ జనవరి ఫిబ్రవరి మార్చ్ కష్టపడి డిసెంబర్ వరకు వస్తాం. అంత కష్టపడి డిసెంబర్ వరకు వస్తే మళ్ళీ న్యూ ఇయర్ అని చెప్పి మళ్ళీ కొత్తగా మళ్ళీ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏంది ఇది? న్యూ ఇయర్ అంటే కొత్తగా మన లైఫ్ని మళ్ళీ కొత్త స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వరకు నువ్వు డిసెంబర్ 2025 నెక్స్ట్ డిసెంబర్ మంత్ వరకు నువ్వు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ నీది అది ఇది అప్ అండ్ డౌన్స్ మస్తు ఉంటాయి. లాస్ట్కి డౌన్లోనే ఉంటావు. న్యూ ఇయర్లో కొత్త కంబ్యాక్ ఇవ్వాలి. అందుకే మనం న్యూ ఇయర్ అనేది చేసుకుంటాం. ఓకే బ్రో, నేను ట్రై చేస్తాను నేను ఇవ్వడానికి నా బెస్ట్. నీ 2025 ఎట్లుంది? నా 2025 ఓకే, ఇట్స్ నాట్ దట్ మచ్ అంతా సూపర్ ఉంది అయినా అయితే చెప్పలేను. ఓకే బాగుంది. మరి ఇప్పుడు 2026 ఎట్లా ప్లాన్ చేసుకున్నావు? నీ రిజల్యూషన్ ఇట్లా వీడిలాగా బాడీ రావాలి. ఇప్పుడు చూడండి స్కిన్ ఉన్నాయి కదా బాడీ. లేదు గ్యాస్, నాకైతే బాడీ ఏం లేదు. నేను కూడా ఫుల్ కష్టపడాలి. నా 2026 రిజల్యూషన్ నా మంచి బాడీ అచీవ్ చేయాలనేసి నేనైతే గోల్ పెట్టుకున్నా. ఐ విల్ అచీవ్ డెఫినెట్లీ. ఇన్స్టాలో వ్లాగ్స్ కూడా ఇస్తా, యూ కెన్ చెక్ చూడవచ్చు. ఒక్క 3-4 మంత్స్ పట్టవచ్చు, ఇయర్స్ పట్టవచ్చు, కానీ డెఫినెట్లీ బాడీ అయితే చేంజ్ చేసి చూపిస్తా. గట్టే ఫిక్స్ అయ్యి సార్. అండ్ మీరు కూడా మీ రిజల్యూషన్స్ పెట్టుకోండి. ఎందుకంటే న్యూ ఇయర్లో ఖచ్చితంగా రిజల్యూషన్ పెట్టుకోవాలి. లేదనుకో ఏదైనా పని చేయాలంటే నీకు గోల్ ఉండాలి. గోల్ లేకుండా నువ్వేం చేయలేవు. ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు గోల్ ఫిక్స్ చేసుకొని ఉండాలి. అప్పుడే నువ్వు నీ గోల్ అనేది అచీవ్ అవుతావు. ఏం గోల్ లేకుండా అయ్యేది అవుతుంది అంటారు. ఇట్లా ఉంటారు కొంతమంది, లైక్ తర్వాత చూసుకుందాంలే, అప్పుడు చూసుకుందాంలే. కష్టం వచ్చే వరకు లైక్ ఎట్లా చెప్తారు, ఇది ప్రాబ్లం ఏదైనా దగ్గరికి వచ్చే వరకు ఆగుతారు అన్నట్టు. ఆ ప్రాబ్లమే రాకుండా చూసుకుంటే అయిపోతుంది కదా. కానీ అట్లా అందరు చూసుకోరు. సో రిజల్యూషన్స్ పెట్టుకోండి. మీరు కూడా మీ లైఫ్లో రిజల్యూషన్ పెట్టుకోండి, మీ గోల్స్ని అచీవ్ చేయండి. ఇంకా హలో బాయ్స్, మై ఓనర్ ఇస్ చూసిరా బాడీ ఎట్లుంది. దేశీ బిల్డర్ ఈయన మొత్తం. దేశీ బిల్డర్. ఏముండదు, డైట్ ఉండదు, ఏముండదు. ఓన్లీ గర్గా క్యా ఖాతే आप? घर का चने वगैरह एंड दाल चावल सब्जी. इतना बॉडी दिखा आपका? मेरा भी उतना बॉडी नहीं है. कैसा बनाते हैं बॉडी आप? बहुत मेहनत करता. किधर से आप? मैं आई फ्रॉम गोरखपुर यूपी. यस यूपी. यस उत्तर प्रदेश. మన బాయ్ అయితే ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిండు. ఐ డూ జాబ్ హియర్ జిమ్. మై ఓనర్ బ్రో, సో ఐ థ్యాంక్ యూ బ్రో. ఇక మా వాడైతే వర్కౌట్ చేస్తుండు. ఏం వర్కౌట్ రాదు, వర్కౌట్ పేరు కూడా తెలియదు. బైసెప్. ఓకే, బైసెప్ చేస్తున్నావు. బైసెప్ బాగా కదా, బైసెప్ చేస్తున్నావు ఓకే. అని దాని పేరేంది ఇట్లా చేస్తున్నావు, దాన్ని ఆ వర్కౌట్ పేరేంది చెప్పు మన యూట్యూబ్ ఆడియన్స్కి. అంటే చెప్పు అదే ఏమంటారు రా దాన్ని, నాకు తెలియదు. ఈయన దేంతో కొడితే బాగుపడదు నాకు తెలియదు గైస్. నేను ఇప్పుడే జాయిన్ అయినా జిమ్లా, నాకు తెలియదు. చెప్పు దాని పేరు చెప్పే వరకు నీ వర్కౌట్ లేదు. क्या बोलते भाई इसको? वर्कआउट का नहीं नाम नहीं मालूम जिसको, उसको वर्कआउट का नाम नहीं मालूम. वर्कआउट इज बाइसेप्स. आप भी वही बोल रहे.
Arms, biceps. దాని పేరు Dumbbell. డంబల్ బైసెప్ కల్స్. Dumbbell. Yeah. కలిసా ప్రెస్ కల్స్. ప్రెస్ అంటే ప్రెస్ చేయడం, కల్స్ అంటే బైసెప్ Dumbbell curls. ఓకే డంబుల్ కలిసి ఇప్పుడు మనం వర్కౌట్ చేస్తున్నాం గైస్. ఆ. చూడండి ఇందాక 7.5 అయిపోయింది, ఇప్పుడు 5 చేస్తున్నాం. షాము చూడండి గైస్, మొత్తం కసి మీద చేస్తుండ్రు. కసి 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 కసి. ఆ? మావాడు వ్లాగ్లోకి రాను రానేసి అంటున్నాము. సో గైస్, ఇందాక మీకైతే మొత్తం న్యూ ఇయర్కి రిజల్యూషన్స్ పెట్టుకోవాలని చెప్పిన కదా. మా బాయ్స్ అయితే అందరూ న్యూ ఇయర్కి రిజల్యూషన్ పెట్టుకోరు. ఇక రాంటారు అందరూ. ఏంది న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంది? జిమ్. జిమ్ 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 ఏంది? జిమ్కి రండి. ఈరోజు ఇట్లా ఫస్ట్కి వచ్చినావు న్యూ ఇయర్కి ఏంది కథ? కొంచెం రెజల్యూషన్ కావాలనుకుంటున్నాను, బాడీ జర ఫిట్ చేసుకుందామని. ఆ. ఇవన్నీ మానేసి ఇన్ని డేస్ ఏమైంది మోటివేషన్? ఇన్ని డేస్లో కొంచెం ఎట్లా అంటే అది అయిపోయింది. ఇప్పుడు బాడీ చేసి నాకు కొంచెం టెంప్ట్ అంటే అయిపోయింది. ఏం బాడీ లేదు. బన్నీ బన్నీ కదా, చెప్పు ఏంది కథ? ఇట్లా ఫస్ట్కి రావడం ఏంది? మొత్తం మోటివేట్ అయిపోయినా న్యూ ఇయర్కి? అడిగి లేస్తలేస్తున్నావు 2 సంవత్సరాల నుంచి. బాడీ రాలేస్తుంది, గుండు మాత్రం వస్తుంది. లల్లి పెడుతున్నాను లేస్తలేవా, శాతం అయితే లేస్తలేవా? ఇది vlog రా. చలి పెడతలే, డైలాగ్ చెప్పు చెప్పు. మొన్న పొద్దుగాల ఎందుకు ఇక్కడ రాలేదు? మారురా. మన జిమ్లో కొత్త మెంబర్ వచ్చిండు. ఆ కొత్త మెంబర్ని కూడా చూపిస్తాం మీకు. నితిన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నితిన్ రెడ్డి అంటారు. నీ పేరు? నితిన్ రెడ్డి. చెప్పు. మొత్తం ఇంకో కొత్త మెంబర్ అయితే వచ్చిండు గైస్. బాబు మీ పేరు చెప్పండి. తేజ. బైసెప్ కనిపిస్తుంది మొత్తం. ఇట్లా మబ్బులలో వేసి వచ్చినావు, పొద్దుగాల నుంచి లేవలేవా? లేవలే. న్యూ ఇయర్ మోటివేషన్ ఇంకా రాలేదు నీకు? మీ వాళ్ళు అందరికి వచ్చింది కదా మొత్తం న్యూ ఇయర్ మోటివేషన్ చేస్తున్నారా? సో ఈ రోజుకైతే ఇంతే గాయస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దాన్ బాయ్.